అసలే విపరీతమైన వాయు కాలుష్యంతో కొనారెళ్లుతున్న ఢిల్లీ వాతావరణంలో శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులకు సైతం లొంగని సూపర్ బగ్స్ వ్యాపిస్తున్నాయి. ప్రాణాలను నిలపాల్సిన వాయువే ఢిల్లీలో ప్రాణాలు తీస్తోందా? అసలు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఆపడం సాధ్యమేనా? లంగ్ క్యాన్సర్, అకాల మరణాల ముప్పు భయపెడుతోందా? బీజింగ్ తరహాలో వాయు కాలుష్యం అరికట్టడం సాధ్యమేనా? ఢిల్లీ లాంటి కాలుష్య నగరాల్లో గాలి పీల్చడమే ఒక నరకం. అలాంటిది గాలి ద్వారా శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులకు సైతం లొంగని సూపర్ బగ్స్ వ్యాపిస్తున్నాయని జేఎన్యూకి చెందిన స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. బయటి వాతావరణంలోనే కాదు, ఇళ్లలో ఉండే గాలిలో కూడా మందులకు లొంగని స్టాఫిలోకోకై అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. సైంటిస్టులు సేకరించిన 100 నమూనాలకు గాను 73 నమూనాల్లో బ్యాక్టీరియా కనిపించింది. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి నాణ్యత సూచిక 400కి పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే వందలాది విమానాలు రద్దవుతున్నాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వచ్చే ముందు ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచనలు చేశాయి. మనం పీల్చే ప్రాణవాయువు కొంచెం కొంచెంగా మన ప్రాణాల్ని తోడేస్తున్నదంటే నమ్మబుద్ధి కాదు. ఈ సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుస్తూనే ఉన్నా ప్రతి ఏటా దేశ రాజధాని పౌరులు చలికాలం ఉన్నన్నాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఏటికేడాది అది పెరుగుతోంది. శీతాకాలంలో మాత్రమే మన వ్యవస్థలన్నీ మేల్కొంటాయి, తర్వాత మర్చిపోతాయి. శీతాకాలం ఢిల్లీలో ఉండటం అంటే రోజు 15 సిగరెట్లు తాగినట్లే లెక్క. పొల్యూషన్ ఆ స్థాయిలో ఉంది. ఢిల్లీ బయట రిజిస్టర్ అయి BS 6 ప్రమాణాలు పాటించిన ప్రైవేటు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద పోలీసు, రవాణా శాఖ బృందాలను మోహరించారు. దీనివల్ల 12 లక్షల వాహనాలు ప్రభావితమవుతున్నాయి. వాయు కాలుష్యంపై చర్చ ఉంటుందని అందరూ భావించినా పార్లమెంట్లో ఆ ఊసే లేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా ఆందోళనలు, నిరసనలతోనే సమాప్తమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినంత మాత్రాన ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గదు. బీజింగ్ తరహా పరిష్కారం మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకప్పుడు బీజింగ్ లో ఢిల్లీని మించిన కాలుష్యం ఉండేది. కఠినమైన చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు బీజింగ్ క్లీన్ సిటీగా మారిపోయింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 447 పాయింట్లు ఉండగా ఇదే సమయంలో బీజింగ్ లో గాలి నాణ్యత సూచి 67 పాయింట్లు ఉంది. స్వచ్ఛమైన గాలి రాత్రికి రాత్రే రాదు. ప్రజల్లో అవగాహన, నిర్దిష్ట దీర్ఘకాలిక చర్యల ద్వారా దాన్ని సాధించవచ్చు. యూరో 6 ప్రమాణాలకు సరిసమానమైన కాలుష్య ఉద్గార నియంత్రణ ప్రమాణాలను తూచా తప్పకుండా బీజింగ్ లో అమలు చేశారు. బీజింగ్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దిశగా ప్రజలను ప్రోత్సహించారు. సమన్వయంతో పనిచేసి బీజింగ్ చుట్టుపక్కల నగరాల్లోనూ కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేశారు. బీజింగ్ లోని 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం అవతలికి తరలించారు. ఖాళీ అయిన స్థలాల్లో పార్కులు, కమర్షియల్ జోన్లు, కల్చరల్ హబ్లు, టెక్ హబ్లు నిర్మించారు. బీజింగ్ లోని హోల్సేల్ మార్కెట్లు, రవాణా హబ్లు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలను సమీపంలోని నగరాలకు తరలించారు. దీంతో రాజధాని నగరంలో ట్రాఫిక్ తగ్గింది. బీజింగ్ లోని తయారీ రంగాన్ని సమీపంలోని హెబీ ప్రావిన్స్ కు తరలించారు. పరిశోధనలు, సేవా రంగాలకు నెలవుగా దేశ రాజధానిని మార్చుకుంది చైనా. 2013 నుంచి 5 ఏళ్ల పాటు పకడ్బందీ కార్యాచరణను అమలు చేయడంతోనే ఇది సాధ్యమైంది. చైనా కఠినమైన విధానాల వల్ల 10 ఏళ్లలో బీజింగ్ లో కాలుష్యం 87% తగ్గిందని అంచనా. వాకింగ్, సైక్లింగ్ ను చైనా ప్రోత్సహించింది. చెత్తా చెదారం కాల్చివేతను నిషేధించింది. చెత్తను రీసైక్లింగ్ చేయటం మొదలుపెట్టింది. ఇలాంటి చర్యలే ఢిల్లీలోనూ తీసుకుంటే 5-6 ఏళ్లలో కాలుష్యం తగ్గటం ఖాయం.